హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన పొలంలో అయితే వరి నాటుతున్నారనమాట. సో మీకు వరి నాటే ప్రాసెస్ మొత్తం అయితే చూపిస్తాను. అలాగే వరి నాటకు ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే వరి కాయల్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకండి. ఒకవేళ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే వరి నాటేటప్పుడు జనపద గేయాలు పాడతారు కదా పాతకాలంలోటి, అవి కూడా మీకు ఈ వీడియోలో వినిపిస్తాను. అంటే మీరు ఎక్కడ వినుండరు ఆ పాటలు. ఇప్పుడు ప్రజెంట్ అన్ని సినిమా పాటలే ట్రెండ్ అవుతున్నాయి, కానీ ఒకప్పుడు పొలాలలో చేసుకునేటప్పుడు అయితే జానపద గేయాలు అయితే చాలా ఫేమస్ అనమాట. ఇట్లయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, అలాగే కొత్తగా ఉంటాయి అనమాట. ఎక్కడ కానీ స్కిప్ చేయకండి. వీడియో లాంగ్ అవుతుందని మీరు బోర్ అయితే ఫీల్ అవ్వకండి. సో మంచి మీకు విజువల్స్ అలాగే మంచి మాటలతో మీకు మంచిగా వీడియో అయితే ప్రజెంట్ చేస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము 3 కాయలలో అయితే నాటపోతున్నాము. అదొక కాయ, ఇదొకటి. అక్కడ నార పెరుగుతున్నారు కదా, సో మీకు అక్కడ నార దొడ్డి ఆ నార పెరిగే ప్రాసెస్ కూడా చూపిస్తాను. అలాగే ఈ పక్క ఇంకోటి ఉందన్నమాట, అది కూడా నాటబోతున్నాము. సో ఇప్పుడు మనము ముందు ఇలా ఉంటుంది చూడండి. సో వరి అయిపోయిన తర్వాత ఫస్ట్ పంట వేసినాం కదా వరి, అది కోసిన తర్వాత దీని నిండా అయితే నీళ్లు పెట్టి ఫస్ట్ టిల్లర్ అయితే కొడతారనమాట. చూడండి, ఇదిగోండి ఫుల్గా అయితే నీళ్లు పెట్టారు. నీళ్లు పెట్టేసి ఇంకా టిల్లర్ అయితే కొడతారు. సో ఒకసారి టిల్లర్ కొట్టగానే అదే మెత్తగా అవ్వదు. సో 2-3 సార్లు టిల్లర్ కొట్టిన తర్వాత నీట్గా అయితే అది మెదిగిపోతుంది అనమాట. అంటే కాలు పెడితే దాదాపు మనకి మోకాళ్ళ లోతు అంతా పోవాలి. సో మోకాళ్ళ లోతు అంటే మినిమం అంటే మోకాళ్ళ లోతు లేదా మోకాళ్ళ లోతు కంటే కొంచెం కిందికి అయితే వెళ్తాయి. సో దాని తర్వాత మనము ఇది చూడండి ఇలా గెనాలు అయితే పెట్టుకుంటారు అనమాట. ఈ గెనాలు ఎందుకంటే ఇప్పుడు పక్క పొలంలోకి ఊరిపోకుండా, అంటే నీళ్లు అలా వెళ్ళకుండా పక్క పొలాల్లోకి అలా అయితే గెనాలు పెట్టుకుంటారు. అలాగే మనము పంట పెరిగే కొద్దీ మనం సతవలు మందులు కొట్టాలి కదా. సో దానికోసం కూడా ఈ గెనాలు అనేది ఉపయోగపడతాయి, నడుచుకుంటే వెళ్ళేదానికి. సో బలంగా తయారవుతాయి. ఇప్పుడే మనం గెనాలు నీట్గా పెట్టుకున్నామంటే మనకి కొంచెం ఫర్దర్గా అయితే మనకు చాలా బెటర్ అనమాట. వరి పంటను పెంచడం అంటే అంత ఈజీ సులువైంది అయితే కాదు, చాలా కష్టమే. సో దున్ని నీళ్లు పెట్టి టిల్లర్లు కొట్టుకొని నార పోసుకొని అలాగే గెనాలు పెట్టుకొని ఎద్దును పిలిపించి పైసలు మొత్తం ఈ మట్టిని లెవెల్ చేసుకొని దాని తర్వాత నారు తీసుకొచ్చి నారు నాటి మళ్ళీ అలాగే పెరిగిన తర్వాత సతవలు వేసుకొని మందులు కొట్టుకొని, సో ఇదంతా ఈజీ ప్రాసెస్ అయితే కాదు. అలాగే కోసిన తర్వాత కూడా మనకి ఇప్పుడు వాన పడితే అది కప్పుకోవాలి, ఎండబెట్టుకోవాలి, అమ్ముకోవాలి. అదే చిన్న ప్రాసెస్ అయితే కాదు. సో అయినా కూడా మన వాళ్ళు రైతు వెన్నెముక అంటారు చూసారా, అలాగనమాట. సో ఎక్కడే కానీ ఆపరు మన వాళ్ళు వేయడం, కానీ ఎంత కష్టమైనా కానీ ఇష్టంతోనే చేస్తారన్నమాట ఏ పనైనా. సో ఇప్పుడు మనమైతే నారదొడ్డి దగ్గరికి వెళ్ళి మీకు నారు పెరికే ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో ఈ పొలంలోనే ఒక సైడ్కి అయితే నారదొడ్డి అయితే వేస్తారు. సో ఆ పొలంలోనే నారదొడ్డి అయితే పెరికి ఇదిగోండి చూడండి మా నాన్న వేస్తున్నాడు కదా అలాగా. సో నారకట్టలు అయితే అట్లా చల్లుకుంటారు అనమాట. అంటే పొలం చుట్టూ వాళ్ళకి అందుబాటు విధంగా అయితే అట్లా ఇసిరేసుకుంటారు. సో ఇప్పుడు నారదొడ్డి దగ్గరికి వెళ్ళి నారు పెరికి అయితే చూపిస్తాను. చూడండి మీకే దాదాపు మోకాళ్ళ లోతు కంటే కిందికి పోతుంది అనమాట. సో అంత లోతు వరకు అయితే మనము టిల్లర్ కొట్టుకొని ఎద్దులను అయితే పిలిపించుకొని సాల్ చేసుకోవాలి. ఇక్కడ అయితే నారు పెరుగుతున్నారు కదండి. నారు పెరిగి అయితే కట్టలు అయితే కట్టి ఇంకా పొలంలో అయితే మనం చుట్టూ ఒక బాలెడుకోటి అయితే ఇలా కట్టలు కట్టుకొని అయితే వేసుకుంటూ ఉంటాము. సో ఆ పొలంలో కొంచెం దూరం అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి నారు తీసుకుపోయి అక్కడికి వేసుకుంటాం అనమాట చేతులతో. దాదాపు ఒక 16 కట్టలు అయితే చేతుల్లో పడతాయి ఈజీగా. అలా అయితే మనము తీసుకెళ్ళచ్చు. చూడండి వీళ్ళే అనమాట వచ్చింది మనకి నారు నాటడానికి. అంటే వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది లేండి, అంటే వీళ్ళు ఫస్ట్ టైం ఏం కాదు కదా నాటేది. సో వీళ్ళ చేత మీకు పాటలు కూడా పాడి వినిపిస్తాను. అంటే వీళ్ళకి చాలా పాటలు ఇవ్వచ్చు, వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్సే ఉంటుంది. చూడండి ఇదే అన్నమాట మొత్తం నారదొడ్డి ఇదే. ఇలా అయితే మనము గిన్నె మీద మొత్తం పెరికిన కట్టలన్నీ ఇలా చల్లుకొని ఆ అవతల పొలానికి అయితే తీసుకెళ్తున్నాము. సో ప్రజెంట్ అయితే ఇక్కడ పని అయిపోయిన తర్వాత ఇంకా గుట్టలుగా అన్ని చేసుకొని దాని తర్వాత అయితే తీసుకెళ్తాం. మామూలుగా చేతులతోనే తీసుకెళ్తాం, కాకపోతే కొంచెం చేతులకి ఇబ్బంది అయినప్పుడు తీసుకెళ్ళడానికి ఇలా అయితే మనము గిన్నెలో తెచ్చుకొని గిన్నెలో పూర్తిగా పెట్టుకొని నిన్న అయితే తీసుకెళ్తాము. అంటే చేతులతో తీసుకోవడం అంటే ఇది దిగబడుతుంది అనమాట, కాళ్ళు లోపలికి చూడండి దిగబడుతుంది కాబట్టి మనము గిన్నెలో అయితే పైకి భుజాన్ని తీసుకొని అయితే ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. ఇదిగోండి వాళ్ళు అలా పెడుతూ ఉంటారు.
మనం ఇంకా దాన్ని తీసుకెళ్తూ ఇట్లా గిన్నెల మీద పెట్టుకుంటూ ఉండాలన్నమాట. చూడండి అలా పెడుతున్నా. అయితే నీట్గా వచ్చేస్తుంది దొరికితే. అలా పెరిగిన పెరిగి నారులోకి తీసుకొని అలా అయితే ముడి పెట్టి అంటే ఒక కట్టలాగా అయితే చేస్తారు అనమాట. కట్టలు గట్ల వెనకాల పడేస్తూ ఉంటారు, మనం తీసుకుపోయి ఇట్లా గిన్నె మీద అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఒక పాట అయితే వీళ్ళు పాడతారు చూడండి, పాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు పాట పాడతారు, మీకు ఆ పాటలు ఎక్కడ వినుండరు. సో ఇప్పుడు పాట పాడతారు, పాడుక. మాలన్న మగమునే పోయి కోచా పాడు. మలపడస కన్నెలు జుట్టేయనేలా అంత సాకని మాల పడసయనేలా నీకు దగ్గున మాలన్నయనేలా కలవ కట్ట ఎగరబోతేరా మతు మీదలో కలునాటే కలరేగి ముళ్ళరా మతు మీదలో ముళ్ళు దేశే నాదులు ఎవరారా మతు మీదలో కలునాటే కలరేగి ముళ్ళరా మతు మీదలో. ఇప్పుడు ఇంకో పాట పాడతారు, వినండి. ఇంకో అక్క పాడుక. నీళ్ళతో నీళ్ళల్లో నాలోతో నీళ్ళల్లో ఎగిచ్చి దంతంటే గుప్పిచ్చి తంతంటే వంగి దండం పెడితే గసమ్మ లేచి దండం పెడితే ఎంత జూట కరివే గసమ్మ ఎంత మాదల చేదువే గుట్టారా నిధి గుడిచే గసమ్మ ఎంత మందిని పోయినా గాని ఏమన్నాడు మా తమ్ముడు. ఇప్పుడు మీరు చూస్తున్న నారదొడ్డి కూడా పొలంలోనే ఒక సైడ్కి అయితే వేస్తారనమాట. సో సేమ్ మనం నారు నాటేటప్పుడు ఎలా ఉంటుందో నారదొడ్డికి కూడా అలాగే టిల్లర్లు కొట్టుకొని ఎద్దులతో ఆ పైన అంతా లెవెల్ చేపించి మట్టి, దాని తర్వాత ఇంటి దగ్గర ఒక డ్రమ్ములో అయితే ఆ విత్తనాలు ఉంటుంది కదా మూటే, అది మొత్తం నానబెట్టి దాని తర్వాత మొలకలు వస్తాయి కదా, దాని తర్వాత అయితే హాట్ వాటర్ అయితే పోసి బండ పెడతారు. ఆ బండ పెట్టిన తర్వాత నీళ్ళన్నీ ఒలిచిపోయిన తర్వాత ఈ నార గింజలన్నీ తీసుకొచ్చి పొలంలో అయితే నాటి ఇలా నార అయితే రెడీ అవుతుంది. లేచనే ఒక యవన మందన ఏటి సాల్పుకు పచ్చులు ఎనగనరే తెలవితో నా తెగమందన నిల్వరే మంచి మంచి మధుర తేనెలు కొను మగవాళ్ళందరూ గోనరే ఎనగనరే తెలవితో నా తెగమందన నిల్వరే మంచి మంచి మధుర తేనెలు మగవాళ్ళందరూ గోనరే అతసిల్ల కలపమురాములు పంచతో పని గువ్వలు మంచి మంచి మధుర తేనెలు మగవాళ్ళందరూ గోనరే. మీ పాటలు ఎలా అనిపించాయి కింద కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా కట్టలు అయితే వెనక్కి వేస్తూ ఉంటారు. మనం ఇలా ఒక్కోటి చేతికి తీసుకొని గెన మీద వేస్తే మా నాన్న తీసుకెళ్ళి ఇంకో పొలంలో అయితే వేస్తామన్నమాట. చేతికి ఈజీగా దాదాపు ఒక 7-8 కట్టలు అయితే ఈజీగా వచ్చేస్తాయి. 2 చేతులు కలిపితే దాదాపు ఒక 12 కట్టలు ఈజీగా బయటకు వస్తాయి. ఇదిగో చూడండి, తీసుకున్న కట్టలని ఇలా గంపకేసుకొని ఇంకో పొలంలోకి అయితే వేస్తున్నారన్నమాట. సో ఎందుకంటే నార అటు పక్కకు మోయడానికి ఇది గంపలలో అయితే మోస్తున్నారు. ట్రాక్టర్లో తీసుకోవచ్చు కానీ మధ్యలో పొలంలో నీళ్ళు ఉంటాయి అని చెప్పేసి ఆపేస్తున్నారు. ఇదిగోండి ప్రతి ఒక్కటి ఇలా దూరంగా అయితే చల్లుకుంటారు అనమాట. నారని చల్లిన నారని వాళ్ళు తీసుకొని అయితే నాటుతారు. ఇదిగోండి ఇట్లా
భుజానికి అయితే ఎత్తుకొని ఇంకైతే తీసుకెళ్తారు అనమాట ఇంకో పొలానికి. చూడండి ఇంకా ఇలా అయితే తీసుకెళ్ళి ఆ పొలంలో అయితే వేస్తారు అనమాట. ఆల్రెడీ మీకు కనపడుతుంది అనుకుంటున్నా. ఇదిగోండి ఆ పొలంలో ఆల్రెడీ చల్లు అయితే వచ్చాడు మా నాన్న. సో ఇవి కూడా తీసుకెళ్ళి ఆడైతే చల్లుతారు అనమాట. ఇలా గిన్నెలకి పేర్చుకొని అయితే తీసుకెళ్ళి ఆ పొలంలోకి అయితే చల్లుతున్నారు. మీకు పాటలు ఎలా అనిపించాయో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు పాడి చాలా రోజులు అయిందంట. అంటే ప్రజెంట్ ఇంకా జనరేషన్ మారిపోతుంది కదా, కొత్త కొత్త పాటలు, సినిమా పాటలు అయితే వచ్చేస్తున్నాయి. సో జానపద గేయాలు అనేది చాలా ప్రసిద్ధి అనమాట పూర్వకాలంలో. సో ఏ తోటకి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా ఆ పాటలు పాడుకుంటూ సెటైర్లు వేసుకుంటూ అలా అయితే పని అయితే జరిగిపోతూ ఉండేది. సో ప్రజెంట్ అయితే చాలా మార్పు అయితే వచ్చింది. సో వాళ్ళు పాడిన పాటలు వాళ్ళకి గుర్తులేవంట. సో కొన్ని పాటలు అయితే వాళ్ళకి పాడినంత వరకు గుర్తు తెచ్చుకొని వాళ్ళు పాడారు మన కోసము. సో మీ అందరికి చూపించాలనేది ఒక చిన్న ఆశ అనమాట. ఎప్పుడు మన సినిమా పాటలే వింటూ ఉంటాము, కాకపోతే ఇలా జానపద గేయాలు అయితే మనము కొత్తగా వింటున్నాము. సో మీకు పాటలు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఫర్దర్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా ఫైనల్గా నారు పెరగడం అయితే అయిపోయింది. ఇంకా నాటడమే అనమాట బ్యాలెన్స్. ఇదిగోండి ఇదైతే ఇంకా దగ్గరే కాబట్టి ఆల్రెడీ కట్టలు అయితే పెరిగే ఉంచారు. అక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంకా కింద పొలం కొయ్యలు అయితే చల్లుతాం అనమాట నారని మొత్తం. అంటే బారెడుకోవాలి అనమాట. ఇలాగైతే ఇంకా మొత్తం వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు నాటడానికి. సో అక్కడ స్టార్ట్ చేస్తున్నాను అనమాట రోడ్డు పక్కన నుంచి. సో అట్లా వెనక్కి నాటుకుంటూ అయితే వస్తారు. పూర్తిగా అయితే నార అయితే చల్లి పెట్టాడు ఆల్రెడీ నాన్న. సో ఇంకా వాళ్ళైతే నాటుకుంటూ రావడమే అనమాట బ్యాలెన్స్. మీకు నాటే ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇవ్వండి అంటే ఎంత జంపున నాటాలని చెప్పేసి వాళ్ళు అయితే వేస్తున్నారు. సో మన బారెడికి ఎంత అయితే వస్తుందో ఆ బారెడి జంపున ఒక మొక్క నాటుకుంటూ అయితే అంటే డివైడ్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు నాటండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు నాటండి అన్నట్టుగా. చూడండి దాదాపు ఎన్ని వచ్చిందో లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 అంటే 9 మందికి వాళ్ళు లెక్కేసుకొని మొత్తం అయితే గుర్తులు పెట్టారనమాట. ఆ కాయ మీది అట్లా నాటుకుంటూ వెళ్ళండి అని చెప్పేసి. ఇది కొంచెం అయితే మిగిలింది. సో వాళ్ళే ఇంకా కవరప్ చేసుకుంటారు మొత్తము. ఆల్రెడీ నాటడం కూడా స్టార్ట్ చేసే ప్రాసెస్. అక్కడ చూద్దాం, అక్కడికి వెళ్ళి అదొకటి మనిషికి బాగా కూడా వస్తుంది అని చెప్పేసి చెప్తారనమాట. నాటడం కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఆల్రెడీ కొంచెం అయితే అక్కడ నుంచి నాటారు. సో ఇప్పుడు ఇక్కడ నాటడం అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళ చేతిలో నార అయిపోయిన ప్రతిసారి వెనకలే కట్టలు ఉంటాయి కదా, ఇందాక మనం వేసిన కట్టలు, ఆ కట్టలు తీసుకొని అయితే ఇంకా వాళ్ళు నాటుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు మనం అయితే కట్టలు వేసుకున్నాము. సో ఆ కట్టల ప్రకారం వాళ్ళు అయితే తీసుకొని ఇంకా నాటుకుంటూ వెళ్ళిపోతారు. ఆల్రెడీ చూడండి లైన్గా అయితే అరేంజ్మెంట్ అయితే చేసుకున్నారు. అక్కడ అదొక లైను అలాగైతే నాటుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. ఇంకా వీళ్ళందరికీ ఒక మేస్త్రి అయితే ఉంటారు అనమాట. ఏ పని చేసేటప్పుడైనా ఒక హెడ్ అయితే ఉంటారు. సో వాళ్ళు చెప్పిన ప్రకారము ఇంకా చేసుకుంటూ వెళ్తారు. ఒకవేళ ఏదైనా పనిలో తక్కువలు వచ్చినా, లేకపోతే ఎక్కడైనా తక్కువ వస్తుంది, ఇక్కడ నాటాలి, ఎక్కువ మంది కావాలన్నా కూడా ఒకనైతే తీసుకొని మళ్ళీ ఇక్కడికైతే పెట్టుకొని నాటించుకుంటూ ఉంటారు. దాని ప్రకారంగా అయితే పూర్తిగా అయితే నాట్లు అయితే కంప్లీట్ చేస్తారనమాట. ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఆ పై ఇది కూడా మొత్తం అయిపోతే దాని తర్వాత ఇంకా ఆ పక్కకైతే షిఫ్ట్ అవుతారు. సో ఇది కంప్లీట్ అవ్వడానికి మ్యాక్సిమం 9:30 అవుతుంది. ఇప్పుడు ఒక 10:30 వరకైనా కావచ్చు. అంటే గంటకు అక్కడికి అయితే వెళ్తారని అనుకుంటున్నా. చూద్దాము, పూర్తిగా రికార్డ్ చేద్దాము. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలానే ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ఫాస్ట్గా అయితే నాటుకుంటూ వెళ్ళిపోతారు. మూడాకులు దొరికినది వెయ్యాల, రాజనే జాబులు వెయ్యాల, అంగట్లో మొయిలన్న కొయ్యాల, జాబులు పంపేనే వెయ్యాల,
పైన బొయ్యేటి ఉయ్యాల వనల్లాగా కిరా ఉయ్యాల అంగట్ల మైలన్న కొయ్యాల జబులు వియమ్మ ఉయ్యాల కావు కావు మన్నెదే ఉయ్యాల జబులే పట్టిందే ఉయ్యాల అంగట్ల మైలన్న కొయ్యాల జబులే విడసింది ఉయ్యాల అంగట్ల మైలన్న ఉయ్యాల జబులు చూసుకుండే ఉయ్యాల ఎక్కనే గుర్రాని ఉయ్యాల దునికించి గుర్రాని అయిన ఉయ్యాల వచ్చనే పట్నం ఉయ్యాల నీలగిరి పట్నమే ఉయ్యాల వచ్చనే మైలన్న ఉయ్యాల నీలగిరి పట్నమే ఉయ్యాల గుర్రాని దిగినాడు ఉయ్యాల పయనే మైలన్న ఉయ్యాల చూసింది వెరగంగులు ఉయ్యాల పెళ్ళి పెత్తన మచ్చ ఉయ్యాల పెళ్ళి పీటల మీద ఉయ్యాల ఇద్దరికే పెళ్ళిళ్ళు చేసిరి ఉయ్యాల పెళ్ళిళ్ళు చేసిన రే ఉయ్యాల పైనములు వయనమ్మ ఉయ్యాల వచ్చేనే వెరగంగులు ఉయ్యాల అత్తగారి నగలకు ఉయ్యాల అత్తగారి నగలకు వచ్చి ఉయ్యాల అమ్మగారి ఇంటికి ఉయ్యాల సారెలకు బూరెలకు ఉయ్యాల వాళ్ళిద్దరు వచ్చిరి ఉయ్యాల వాళ్ళమ్మ మారమ్మ ఉయ్యాల తల సిరుసు పోటాని ఉయ్యాల మంచము వెక్కినదే ఉయ్యాల ఆవాలు నూరైన ఉయ్యాల పట్లేసి పండెనే ఉయ్యాల వేసిన మంచము ఉయ్యాల ఎత్తలేదు ఆమె ఉయ్యాల సిరుసు పోటాని ఉయ్యాల పండెనే మారమ్మ ఉయ్యాల ఏమే చెప్పవునమ్మ ఉయ్యాల నీ తల నొప్పి వానే ఉయ్యాల మొయిలన్న నేత్రాలు ఉయ్యాల నాకు పట్లే చెప్పవును ఉయ్యాల పట్టిరమ్మ మొయిలన్న ఉయ్యాల కర్దనాలల్ల వేసి ఉయ్యాల మొయిలన్న బునయ ఉయ్యాల కర్దనాలల్ల వేసిన ఉయ్యాల సంపిరమ్మ మొయిలన్న ఉయ్యాల ఎర్రగంగులైతేను ఉయ్యాల అందరి వాకిట ఉయ్యాల బలులు వాడును ఉయ్యాల మా తండ్రి వాకిట ఉయ్యాల గద్దలాడునని ఉయ్యాల. సాంగ్స్ అన్నీ విన్నారా? అయితే సాంగ్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేసేయండి. ఇంకా ఫైనల్గా నాటు కూడా అయిపోవచ్చింది అనమాట. సో ఇటు పక్క పూర్తిగా అయితే నాటేశారు. ఇంకా రిమైనింగ్ పెండింగ్ ఉండేది ఇటు నారకాయ సైడే. సో ఈ నారకాయ సైడ్ కూడా ఒక కాయ అయితే అయిపోయింది. ఇటు ఇంకా కొంచెం పెండింగ్ ఉంటే నాటుతున్నారు. అలాగే నారకాయలో మనం నార పెరిగింటాం కదా, ఆ ప్లేస్లో ఆ నార ఇంకా పీకినంత ప్లేస్ ఉంటుంది కదా, ఆ పీకిన ప్లేస్లో కూడా నాటుతున్నారు అనమాట నాటు. చూడండి, అంటే వీడియో మొత్తం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. సో అంటే జానపద గేయాలు అనేటివి పూర్వకాలం నుంచి వస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడు కనుమరుగవుతున్నాయండి పాటలు. ఎప్పుడు ఎవరు పాడి ఉండరు, మనం అందరం సినిమా పాటలు విని విని మనకు అవి అలవాటు అయిపోయినాయి. సో జానపద గేయాలు ఇలా ఇంకా అంటే మా అమ్మమ్మలు తాతయ్యలు ఉంటారు కదా, వాళ్ళ కాలంలో బాగా పాడుకుంటూ ఇలా పొలాలలో అలా జరుపుకుంటూ అంటే ప్రాసెస్ అంతా జరిగేది. చూసారుగా వీడియో మొత్తం ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీకు వీలైనంత వరకు అందరికి షేర్ చేసేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నాకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే ఇంకా ఎన్నెన్నో వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకే, మరి ఉంటాను. బై. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.